morning children. Today I am going to teach you డావత్తు, ఢావత్తు and next నావత్తు. ఈ రోజు మనము డావత్తు, ఢావత్తు, నావత్తుతో వచ్చే పదాలు మనము రాసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? ఓకే. దావత్తు ఎలా వస్తుంది నాన్న? తలకట్టు మాత్రమే తొలగిస్తే వచ్చేదే దావత్తు. ఓకే. నెక్స్ట్ ధావత్తు కూడా ఎలా రాసుకుంటాము? తలకట్టు మాత్రమే తొలగించి రాస్తాము, అవునా? నెక్స్ట్ నావత్తు ఎలా రాయాలి? ఏమైనా మార్పు ఉంటుందా నావత్తులో? లేదు, ఎటువంటి మార్పులు కూడా ఉండవు. కాబట్టి నా అనే అక్షరం ఎలా ఉందో నావత్తు కూడా అలానే రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనము దావత్తును ఉపయోగించి కొన్ని పదాలు రాసుకున్నాం. ఓకే. బాకు గుడిస్తే బి, డాకు తలకట్టిస్తే డా, బిడా ఏమవుతుంది అన్న? బిడా. ఈ బిడాకు డాకు దావత్తిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అది? బిడ్డ. ఏమంటాము? బిడ్డ. ఒత్తు లేకుండా రాసినప్పుడు ఏమంటాము? ఎలా పలుకుతున్నాము చూడండి, బిడ. అవునా? అది డాకు డావత్ ఇచ్చిన తర్వాత ఎలా పలుకుతున్నాము? బిడ్డ. అంటే డాని అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నాం కదా. నెక్స్ట్ గాకు ఓత్వం ఇస్తే గో, డాకు ఇస్తే డు, గో డు, గొడు. ఏమవుతుంది? గొడు. ఇప్పుడు గా ఓత్వం ఇస్తే గో, దక్కొమ్మిస్తే డు, దావత్తు. గొడ్డు. ఏమవుతుంది? గొడ్డు. దావత్తు లేకుండా రాసినప్పుడు గొడు, అదే దావత్తు ఇచ్చిన తర్వాత గొడ్డు. ఓకే, గొడ్డు. నెక్స్ట్ గా కొమ్మిస్తే గు, డాకు కొమ్మిస్తే డు, గుడు. ఏమైతుంది నాన్న? గుడు. అది నేను డు అనే అక్షరానికి దావత్తిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అది? గుడ్డు. ఏమవుతుంది? గుడ్డు. నెక్స్ట్ లడు, లడు. ఇప్పుడు డు అనే అక్షరంకి దావత్తిస్తే డు, లడ్డు. ఏమవుతుంది? లడ్డు. వన్స్ అగైన్, ఒత్తు లేకుండా రాసినప్పుడు ఎలా పలుకుతున్నాము, ఒత్తు ఇచ్చిన తర్వాత ఎలా పలుకుతున్నాము, ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే. ఫస్ట్ బిడ, బిడ్డ. గొడు, గొడ్డు. గుడు, గుడ్డు. లడు, లడ్డు. ఓకే. నెక్స్ట్ ఇలాంటివి ఇంకొన్ని పదాలు రాసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? చూడండి, డి. ఏమవుతుంది? వడి కదా. ఈ వడికి డి అనే అక్షరానికి దావత్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? వడ్డీ. ఏమవుతుంది? వడ్డీ. కడి, కడి. డాకు దావత్ ఇస్తే డి, కడ్డీ. ఏమవుతుంది నాన్న? కడి, కడ్డీ, కడి, కడ్డీ. ఓకే. నెక్స్ట్ గోత్వం ఇస్తే గో, డాలి, గొడలి. ఏమవుతుంది? గొడలి. అదే డా అనే అక్షరంకి దావత్ ఇస్తే గొడ్డలి. ఏమవుతుంది? గొడ్డలి. ఓకే. నెక్స్ట్ చిన్న డాకు తలకట్టు గడ, పెరుగు, పెరుగు. గడ పెరుగు అంటామా, గడ్డ పెరుగు అంటామా? పెరుగు బాగా గడ్డలు గడ్డలుగా ఉంటే దాన్ని గడ పెరుగు అంటామా, గడ్డ పెరుగు అంటామా నాన్న? గడ్డ పెరుగు అంటాం కదా. సో గడ్డ పెరుగు అన్నప్పుడు ఈ డాకు ఏం రావాలి? దావత్తు. అప్పుడు ఏమవుతుంది అది? గడ్డ పెరుగు. ఇప్పుడు కరెక్ట్ వర్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తే, డాకొమిస్తే డు, పా, డా, వా. ఇది చదవండి. తెడు, తెడు పడవ, తెడు పడవ. తెడు పడవ అంటామా? నో. ఏమనాలి?
పడవ. తెడ్డు పడవ అంటే ఇక్కడ డు అనే అక్షరానికి డా ఒత్తు రావాలి. తెడ్డు పడవ. ఓకే, నెక్స్ట్ దీర్ఘం ఇస్తే చే డ మా, మాకు దీర్ఘం ఇస్తే మా ట లు, మాటలు. చెడ మాటలు అంటామా, చెడ్డ మాటలు అంటామా? చెడ్డ కదా, డాకు డావత్తు. చెడ్డ మాటలు. డాకు డావత్తు. అడ్డ, డాకు గుడిస్తే ది డ ము, అడ్డదిడ్డము. ఏమవుతుంది నాన్న? అడ్డదిడ్డము. ఓకే, వన్స్ అగైన్. గడ్డ పెరుగు, తెడ్డు పడవ, చెడ్డ మాటలు, అడ్డ దిడ్డము. ఓకే, ఇప్పుడు మనము డా ఒత్తుతో పదాలు రాసుకున్నాం. నెక్స్ట్ నా ఒత్తుతో పదాలు రాసుకున్నాం. ఓకేనా? ఓకే, నా ఒత్తుతో పదాలు రాసుకున్నాం. క రా, రాకు నా ఒత్తు నా ము. ఎలా చదవాలి? క రా సౌండ్ ఏమన్నా ఇక్కడ రా అక్షరము దేనిగా చేంజ్ అవుతుంది? రుగా చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో క ర, నా ఒత్తు సౌండ్ నా, కర్ణము, కర్ణము. ఏమవుతుంది? కర్ణము. ఓకే, నెక్స్ట్ వా రా, రాకు నా ఒత్తు ము. ఇప్పుడు ఎలా చదవాలి? వర్ణము. ఏమవుతుంది నాన్న? వర్ణము. రా సౌండ్ ర, నా ఒత్తు సౌండ్ నా, వర్ణము, వర్ణము. ఓకే, నెక్స్ట్ పూ, పాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ. రా, రాకు నా ఒత్తు పూర్ణము, మా కొమ్మిస్తే ము, పూర్ణము. ఏమవుతుంది నాన్న? పూర్ణము. ఓకే, నెక్స్ట్ చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ. రాకు నా ఒత్తు చూర్ణము, చూర్ణము. ఏమవుతుంది? చూర్ణము. ఓకే, ఇలాంటివి ఇంకొన్ని పదాలు రాసుకున్నాం. ఓకే, కాకు సుడిస్తే క్రు కదా, కాకు సుడిస్తే ఏమవుతుంది? క్రు. ష, ష కొమ్మిస్తే షు. ఈ షూకి నా ఒత్తు. నెక్స్ట్ డు. ఇప్పుడు చదవండి. ఈ వర్డ్ ఏంటి? ఆ పదం ఏమి? కాకు సుడిస్తే క్రు, షాకు కొమ్ము నా ఒత్తుంది. కృష్ణుడు, కృష్ణుడు. ఏమవుతుంది? కృష్ణుడు. ఇక్కడ షాకు కొమ్ము ఉంది కదా, ఈ షా అనే అక్షరము దేనిగా చేంజ్ అవుతుంది? షగా చేంజ్ అవుతుంది. అవునా? నెక్స్ట్ షాకున్న కొమ్ము దేనికి కొమ్ముగా మారుతుంది? పలికేటప్పుడు నాకు కొమ్ముగా పలుకుతాం కదా. సో అప్పుడు కృ శాస ష నా, నాకు కొమ్ము కలుపుకుంటాము. ను డు, కృష్ణుడు. ఎలా పలకాలి? కృష్ణుడు. ఓకేనా? పలికేటప్పుడు నాకు కొమ్ముగా పలుకుతాం, కానీ రాసేటప్పుడు ఎలా రాయాలి? షాకు కొమ్ముగానే రాయాలి. ఓకే, కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ ప, ప రా, రాకు నా ఒత్తు పర్ణ. షాకు దీర్ఘమిస్తే షా ల, పర్ణశాల. ఏమవుతుంది? పర్ణశాల. ఓకేనా? వ రాకొమిస్తే రు, నా ఒత్తు డాకొమిస్తే డు, వర్ణుడు. ఏమవుతుంది నాన్న? వర్ణుడు. వా రాసండి ఏంటి? ర. నెక్స్ట్ రాకు కొమ్ము దేనికి కొమ్ముగా మారుతుంది? పలికేటప్పుడు నాకు కొమ్ముగా మారుతుంది కదా. నాకు కొమ్మిస్తే ను, వర్ణుడు, వర్ణుడు.
వర్ణుడు. ఓకేనా? పలికేటప్పుడు మాత్రమే నాకు కొమ్ముగా పలకాలి, కానీ రాసేటప్పుడు దేనికి కొమ్ము ఇవ్వాలి? రాకు కొమ్ము ఇవ్వాలి. ఓకే, వర్ణుడు. టెక్స్ట్ బుక్ ఓపెన్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 18 ఓపెన్. వాట్ ఈస్ ది ఫస్ట్ వన్? బిడ్డ. ఏమినా? బిడ్డ. నెక్స్ట్ ఏముంది? గొడ్డు. నెక్స్ట్ గుడ్డు, లడ్డు. నా ఒత్తుతో ఏం పదాలు ఉన్నాయి చూడండి. కర్ణం, పర్ణం, వర్ణం, పూర్ణం, చూర్ణం. ఓకే, ఇప్పుడు చదవండి అని ఇచ్చారు. చదువుతామా మరి? గడ్డివాము చూసి వచ్చే గొడ్డు ఒకటి మేయాలని తెడ్డు కట్టె చేతపట్టి రైతు బిడ్డ దాని పారదోలే. గడ్డివాము చూసి వచ్చే గొడ్డు ఒకటి మేయాలని అంటే గడ్డివామును చూసి, ఇక్కడ మనకు పిక్చర్ లో కనిపిస్తుంది చూడండి, గడ్డివాము కనిపిస్తుంది కదా, బాగా హైట్ లో ఇలా వేశారు చూడండి. ఆ గడ్డివామును చూసి ఎవరు వచ్చారంట? గొడ్డు ఒకటి వచ్చింది. దేనికోసం వచ్చింది? ఆ గడ్డిని మేయాలని వచ్చింది. అంతలోనే ఆ గడ్డిని మేయాలని వచ్చినప్పుడు దాని దగ్గరికి ఎవరు వచ్చారంట? తెడ్డు కట్టె చేత పట్టి రైతు బిడ్డ దాని పారదోలే. అక్కడ నుంచి దాన్ని పంపించేసేయడానికి తెడ్డు కట్టె తీసుకొని ఎవరు వచ్చారు? రైతు. రైతు వచ్చి ఏం చేసినాడు? ఆ తెడ్డు కట్టెతో గొడ్డును కొట్టడానికి వెళ్తే అది భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేయకుండానే, గడ్డివాముని మేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇంకొకసారి చదువుకుందామా? గడ్డివామి చూసే వచ్చే గొడ్డు ఒకటి మేయాలని తెడ్డు కట్టె చేత పట్టి రైతు బిడ్డ దాని పారదోలే. పాపం ఆశతో అది గడ్డివామును చూసి గొడ్డు ఆ గడ్డిని మేయాలని దగ్గరకు వచ్చింది. కానీ అంతలోనే రైతు చూసి తెడ్డు కట్టె తీసుకొని దాన్ని అక్కడి నుంచి పంపించేశాడు. ఓకేనా? నెక్స్ట్ టర్న్ ది పేజ్. అభ్యాసము. ఏముంది? ఫస్ట్ వన్ గడ్డి, నడ్డి, గుడ్డు, లడ్డు, ఒడ్డు, వడ్డన, గొడ్డలి. ఓకే, వీటన్నిట్లోనూ కామన్ గా ఏ ఒత్తుంది చూడండి, డా ఒత్తు. అవునా? నెక్స్ట్ చదవండి. చదవండి. చదవండిలో ఏమి ఇచ్చారు చూడండి, గడ్డి. ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటికి లు అనే అక్షరము చేర్చాలి అని చెప్పుకున్నాం కదా. అవేంటో ఇప్పుడు ఇంకొకసారి చూద్దాము. కడ్డీ కదా, కడ్డీలు. కడ్డీ అంటే ఒక్కటే, కడ్డీలు అని ఇక్కడ డి పక్కన ఒక లు యాడ్ చేసాం అనుకోండి, ఇలా కొమ్మిసే లు యాడ్ చేసి ఏమవుతుంది? ఒకటి కన్నా ఎక్కువ. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కడ్డీలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ వడ్డీ అంటే ఒకటి, వడ్డీలు అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ చెడ్డీ, చెడ్డీలు. ఈ క్రింది పదాలను చదవండి. ఏమున్నాయో చదువుదామా మరి? గడ్డ పెరుగు, తెడ్డు పడవ, చెడ్డ మాటలు, అడ్డ దిడ్డము. ఓకే, క్రింది వాక్యాలను చదివి నా ఒత్తును గమనించండి. క్రింది వాక్యాలను చదివి నా ఒత్తును గమనించండి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ లో నా ఒత్తు ఎక్కడైతే ఉందో ఆ ఒత్తుని గమనించండి అంటున్నారు. గమనిద్దామా మరి? ఓకే, కృష్ణుడు నీలవర్ణుడు, విష్ణువు భక్తులను కాపాడును, సీత పర్ణశాల ముందు బంగారు వర్ణము జింక తిరిగింది. ఓకేనా? ఇక్కడ మనకు నా ఒత్తు ఎక్కడైతే ఉందో అక్కడంతా మీరు అండర్లైన్ చేసుకోండినా. ఓకేనా? కృష్ణుడు నీలవర్ణుడు. కృష్ణుడు ఏ కలర్ లో ఉన్నాడంట? నీలం కలర్ లో ఉన్నాడు. సో ఇక్కడ కృష్ణుడు అన్న చోట నా ఒత్తు ఉంది కదా, దీనికి గుర్తుగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ నీలవర్ణుడు, వర్ణుడు అన్న చోట కూడా అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ విష్ణువు భక్తులను కాపాడును, ఇందులో విష్ణువు అన్న వర్డ్కి అండర్లైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సీత పర్ణశాల ముందు బంగారు వర్ణము జింక తిరిగింది. పర్ణశాలలో నా ఒత్తుంది కదా, అక్కడ కూడా అండర్లైన్ చేయండి. నెక్స్ట్ వర్ణము, వర్ణం అన్న చోట కూడా అండర్లైన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పదాలను తయారు చేసి వ్రాయండి. రాద్దామా మరి?
ఓకే. గో ల గో అ డ కొమ్మిస్తే డు డా ఒత్తు. ఫస్ట్ వన్ ఏమన్నా గో డు గొడ్డు. ఏం రాయాలి? గొడ్డు. అవునా? సెకండ్ వన్ ఏంటి? లడ్డు లడ్డు. వాట్ ఈస్ ది థర్డ్ వన్? బకోచం ఇస్తే బో డు బొడ్డు. నెక్స్ట్ అడ్డు అడ్డు అడ్డు. ఓకే, టెక్స్ట్ బుక్ లోనే నోట్ చేసుకోవాలి నాన్న. నోట్ చేసుకున్నారు కదా ఆన్సర్స్? ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం. డు అనే అక్షరం అలానే ఉంచుకుందాము సర్కిల్లో. ఇలాంటివే ఇంకొన్ని పదాలు తయారు చేసి రాసుకున్నాము. ఓ గు తే గ. What is the first one? వడ్డు వడ్డు వడ్డు. నెక్స్ట్ గా కొమ్మిస్తే గు డు గుడ్డు. డుకు దావత్ గుడ్డు. నెక్స్ట్ తే డు తెడ్డు. నెక్స్ట్ గా డా కొమ్మిస్తే డు గడ్డు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లో ఏమి ఇచ్చారు? క్రింది పదాలలోని ఖాళీలను పూరించండి. క్రింది పదాలలోని ఖాళీలను పూరించండి. కింద కొన్ని పదాలు ఇచ్చినారు, ఆ పదాలకు మధ్యలో ఏమి ఇచ్చినారు? ఖాళీ ఇచ్చినారు. ఆ ఖాళీలను మనము సరైన అక్షరముతో పూరించాలి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? కోడి గు డాష్. ఈ ఖాళీలో ఏమి రాస్తే కరెక్ట్ అవుతుంది వర్డ్? అది డా కొమ్మిస్తే డు దా అవుతుంది. కోడి గుడ్డు ఏమవుతుంది? కోడి గుడ్డు. సెకండ్ వన్ పచ్చ పచ్చ గడ్డి పచ్చగడ్డి. సో ఈ లాస్ట్ ఖాళీలో ఏం రాయాలన్నా? డాకు గుడిస్తే డి దావత్తు పచ్చగడ్డి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది చూడండి. గడ్డ పెరుగు గా డాష్ పెరుగు అని ఉంది. సో ఏం పెరుగు? గడ్డ పెరుగు. సో డాకు దావత్తు గడ్డ పెరుగు. నెక్స్ట్ గాకు ఓత్వం ఇస్తే గో డాష్ కారం. ఏం కారము? మనం ఏం కారం తింటాము? గొడ్డు కారం. గొడ్డు కారం. ఓకే, ఫిఫ్త్ వన్ దు డాష్ కర్ర దుడ్డ కర్ర. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ అ డాష్ గోడ అడ్డు గోడ. డాకు కొమ్ము డావత్తు అడ్డు గోడ. ఓకే, వన్స్ అగైన్ కోడి గుడ్డు పచ్చగడ్డి గడ్డ పెరుగు గొడ్డు కారం దుడ్డ కర్ర. ఓకే, అడ్డు గోడ. ఓకే చిల్డ్రన్.